ఉదయకాలపు ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మేమందరము కలిసి మీ పాదాల దగ్గర సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ కాపుదల, భద్రత మాపై ఉంచండి ప్రభువా. మేము చేసే ప్రతి పనులలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి నాయన. ప్రేమించే రక్షకుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఆ కల్వరి శిలువలో మా కొరకై మీరు చేసిన బలియాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి పరిస్థితిని బట్టి మీకు మొరపెట్టినప్పుడు మాకు వాటన్నిటి నుండి విడుదలనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే మీ యందు మాత్రమే మేము నమ్మిక ఉంచినందుకు, సిగ్గుపరిచిన దేవుడిగా ఉంచినందుకు వందనాలు. సమస్యలను బట్టి, మా కష్టాలను, మాకు ఎదురవుతున్న ప్రతి ఇబ్బందులలో మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజంతయు కాసి దాసి సజీవుని లెక్కలో ఉంచండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి సిగురింపుని దయచేయండి ప్రభువా. చేసే ప్రయాణాలలో తోడుగా ఉండండి. ఎక్కడ ఎటువంటి కీడు, ప్రమాద, మరణాలు జరగకుండా చూడండి తండ్రి. ఎంతోమంది ఆరోగ్య సమస్యలతో, షుగర్, బీపీ, గుండె జబ్బులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు. వారందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. కుటుంబ కలహాలతో చాలామంది భార్యాభర్తలు ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ నెమ్మదిని కలిగజేయండి తండ్రి. భూ వివాదాలలో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అందరిని కాచి కాపాడండి దేవా. ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళుతున్న పెద్దలను వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. నూతన వ్యాపారాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మీ కృప చూపండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలకు మంచి ఆలోచన కలుగజేయండి. వారు ఆర్థికంగా బలపడేలాగా దయ చూపండి. మానసిక స్థితి బాలేక, బాధ ఎవరికి చెప్పుకోలేక ఎంతో సతమతం అవుతున్న వారికి నెమ్మదిని కలుగజేయండి ప్రభువా. స్కూల్, కాలేజీ చదువుతున్న విద్యార్థులకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. ఈ కొద్ది ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఇప్పటి వరకు ప్రార్థనలో ఏకీభవించిన వారందరికీ వందనాలు. ఆమెన్, ఆమెన్.